మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇస్తాను, కానీ అది తన జాగ్రత్త విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అంటే తప్పకుండా దేవుడు ఒక పక్క మనం పాపం చేస్తున్నప్పటికీ దాన్ని సహిస్తూనే ప్రేమగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంటే కంపల్సరీగా మనలో మార్పు రావాలి, మార్పుని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో, పాపం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో నేను బహుశ్రమల పాలు చేస్తాను, వారిని మంచం పట్టిస్తాను. అదొక్కటే కాకుండా తప్పకుండా వారి పిల్లలను నిశ్చయంగా చంపేదను. కాబట్టి మరి కనీసం పిల్లల కోసమైనా వాళ్ళ బాగు కోసమైనా ఆ పని చేయకుండా ఉంటారని చెప్పేసి దేవుడు స్పష్టంగా ఆయన వార్నింగ్ ఇస్తున్నాడు, ప్రేమపూర్వక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం జాగ్రత్త పరిశీలించి ఎవరైతే పాపములు మగ్గుతున్నారో, వ్యభిచరిస్తున్నారో వాళ్ళ మీదకి శిక్ష రాబోతూ ఉందని దేవుడు ఈ వాక్యం ద్వారాగా స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి మన హృదయంలో ఉన్న పాపాన్ని మనం కడుక్కోవాలి, దాన్ని ఒప్పుకోవాలి, ముందుగా దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలని దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఒకవేళ లోకం మనల్ని ఏమనకపోయినా దేవుడు తప్పకుండా ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళందరికీ శిక్షించబోతున్నాడు. కాబట్టి తప్పించబడాలంటే మనం మారు మనసు పొందాలి. ఆమెన్.